దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వంలో సుకుమారు, బన్నీ వర్షి నిర్మాతలుగా, ప్రియదర్శి, నాగదుర్గ హీరోయిన్లుగా నిర్మాణం అవుతున్న చిత్రం ఇడుపు కాగితం. ఈ ఇడుపు కాగితం అని చెప్పి ఎప్పుడైతే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారో దీని మీద కొందరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటూ ఇదేం సినిమా టైటిలు, దీనికి తెలుగులో సబ్ టైటిల్స్ ఉంటాయా, ఇంతకు ఇది ఏం భాష అని చెప్పి నెట్టింట తీవ్రంగా దీన్ని ట్రోల్ చేయడం మొదలెట్టడం, దానికి తెలంగాణ వైపు నుంచి కూడా మా భాషను అవమానిస్తారా అని చెప్పి కౌంటర్లు రావడం, ఇది చిలికి వివాదం పెద్దగా మారిపోయింది. పెద్ద పెద్ద నాయకులు దీన్ని మీద స్పందించి మీడియా సమావేశాలు పెట్టే వరకు వచ్చింది. అసలు ఇడుపు కాగితం అంటే భార్యాభర్త విడిపోయే, అంటే విడాకుల పత్రం. పాతకాలంలో రాసుకునేవాళ్ళు ఇడుపు కాగితం అని. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రము అని. సో అది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పేరు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇప్పటికి, ఇడుపు కాగితం అని. అందులో ఏముంది ఇడుపు కాగితం? అందరూ మన గ్రామీణ ప్రాంతాల్లో పాతకాలం మనుషులు వాడే భాష ఏదైతే ఉంటుందో అది ఇప్పటికీ మనం కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటాం. అందుకని ఆ పేరు పెట్టారు ఇడుపు కాగితం అని. ఇది తెలుగు సినిమా అనేదే అని దీనికి సబ్ టైటిల్స్ వేస్తారా, తెలుగులోనే ఉంటుందా, ఇదేం పేరు, ఇదేం కథ అని చెప్పి అట్లా ట్రోల్ చేసేసరికి ఇది ఒక ఆంధ్ర తెలంగాణ మధ్య నెటిజన్ల వారుగా మారిపోయింది. చివరికి దీని మీద కొందరు పెద్దలు, తాజాగా కల్వకుంట్ల కవిత గారు స్పందించే వరకు వచ్చింది. మధ్యలో రాహుల్ రామకృష్ణన్ వేసిన ట్వీట్ ఏంటి, 4 ప్రశ్నలు అడిగితే తట్టుకోలేరు, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. మీకు అర్థమైందా? 4 ప్రశ్నలు అడిగితే తట్టుకోలేరు, మన భాషను అంగీకరించరు, మన సంస్కృతిని అంగీకరించరు, అయినా కూడా ఏం పర్లే మా ప్రియదర్శి చించేస్తారు అని చెప్పడం. సినిమా పేరు మీద ఒక ప్రాంతం వైపు నుంచి ఫుల్గా ట్రోలింగ్ అనిపించేసరికి చివరికి సినిమా నిర్మాతలు కూడా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో సినిమా టైటిల్ మార్చు, ఈ కథకి టైటిల్ చాలా యాప్ట్ అని చెప్పి ఆ సినిమా నిర్మాతలు ప్రకటించడం. అసలు సినిమా ప్రారంభమై ఫస్ట్ టైటిల్ రాగానే మొత్తం అటెన్షన్ తీసుకొని వచ్చేసింది ఈ సినిమా. తాజాగా కల్వకుంట్ల కవిత గారు దీని మీద స్పందించారు. ఇడుపు కాగితం అంటే ఏంటో, దాని పర్యవసానాలు ఏంటో, అదేంటో టైటిల్ అర్థం కావాలి అంటే అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ అడగండి, చెప్తారు. ఆయనకు బాగా అవగాహన ఉంటుంది, ఆయన అడిగితే చెబుతారు. మా భాష మీద వెకిలితనం వద్దు, మా భాషను గౌరవించినందుకే రాష్ట్రం విడిపోయింది, ఇప్పుడు మరింత వెకిలిగా ప్రవర్తించి మరికొన్ని తీవ్ర పరిణామాల వరకు తెచ్చుకోకండి అని చెప్పి కవిత గారు కూడా. మరి ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం, మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారిని అడగమని కవిత గారు ఎందుకు చెబుతున్నారో నాకైతే తెలియదు. కానీ బహుశా ఆయనకు తెలంగాణ సంస్కృతి, భాష మీద చాలా బాగా పట్టు ఉంటుందని చెప్పి అడగమన్నారేమో తెలియదు. మొత్తం మీద కవిత గారు ఏదో పంచులు సెటైర్లు వేసినట్టు అనిపించింది. ఆయన అడగండి, ఇడుపు కాగితాల గురించి చాలా బాగా అవగాహన ఉంటుంది, బాగా చెబుతారు అని చెప్పి. అండ్ తెలంగాణ సమాజం వైపు నుంచి కూడా ఈ ఇడుపు కాగితం చుట్టూ జరుగుతున్న ట్రోలింగ్ మీద తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది.